ట్రాన్స్ఫర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయంటూ కోటిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో సిబ్బంది ఆందోళనకు దిగారు. ఒక విధంగా లేకుండా సీనియారిటీ లిస్టులు తప్పులు తడగ్గా తయారు చేశారని ఆరోపించారు. డైరెక్టర్ కార్యాలయం ముందు నర్సింగ్ ఆఫీసర్స్, ఎంపీహెచ్ఎస్ మేల్, ఫిమేల్, ఎంపీహెచ్ఓలు, సిహెచ్ఓలు ట్రాన్స్ఫర్ల విషయంలో స్పష్టత లేదని సిబ్బంది ఫైర్ అయ్యారు. ఈ విషయంపై వైద్యారోగ్య శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించి వైద్యారోగ్య శాఖలో బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 80 ద్వారా ఈరోజు బదిలీలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం చేసింది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ లేనందున పెద్ద ఎత్తున అవకతవకలకు ఈరోజు ఉన్నతాధికారులు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఒక ఎంప్లాయీ యొక్క స్టేషన్ యొక్క సీనియారిటీని లెక్కగట్టడం అవకతవకలు జరిగినాయి. ఇక్కడ కొంతమందికి 4 సంవత్సరాలు అయితే 14 సంవత్సరాలు చూపిస్తున్నారు, 12 ఏళ్ల సర్వీస్ అయితే 10 సంవత్సరాలు చూపిస్తున్నారు. అనేక రకాల అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయని, అలాగే టర్మినేషన్ అయినటువంటి వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయని, ఇప్పటిదాకా ఆ లిస్టులే ఫైనల్ కాకుండా డిస్ప్లే చేయకుండా మీరు ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఎంప్లాయీస్ వచ్చారు. ఏఎన్ఎం నుంచి మెడికల్ ఆఫీసర్ల వరకు అనేక అవకతవకలు జరిగినాయి. ఈ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఉద్యోగులందరూ బలైపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 317 జీవో పరిష్కారం కాలేదు, అలాగే ప్లేస్ల అలాట్మెంట్ జరగలేదు, అలాగే అనేక రకాల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. చాలా కేటర్లకు ప్రమోషన్లు కూడా లేవు. ఆ ప్రమోషన్లు జరగకుండా 317 ఇష్యూ పరిష్కారం కాకుండా బదిలీల ప్రక్రియ చేపట్టడంతో ఆ లిస్టులో సీనియారిటీ తయారు